నమస్తే వెల్కమ్ టు టార్గెట్ కెరీర్. గత 2 దశాబ్దాలుగా విలువలతో కూడిన ఉత్తమ నాణ్యమైన విద్యను అందిస్తూ దేశ విదేశాల్లో కూడా ఎంతో పేరును గడించినటువంటి ఇస్టా హోటల్ మేనేజ్మెంట్. అయితే ఈ ఇస్టా హోటల్ మేనేజ్మెంట్ కి సంబంధించి గత 21 సంవత్సరాలుగా హనుమకొండ వరంగల్లో స్థాపించి బెస్ట్ హోటల్ మేనేజ్ ఇన్స్టిట్యూట్ ఎక్సలెన్సీ అవార్డు గ్రహీత. ఈ రంగంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న విద్యార్థికులు, అలాగే ఎయిర్లైన్స్, ఎంఎన్సీ కంపెనీలు, పర్యాటక రంగంలో ఇలా ఎన్నో రంగాలతో అనేక మంది విద్యార్థులను సెటిల్ చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే ది బెస్ట్ హోటల్ మేనేజ్మెంట్ ఎక్సలెన్సీగా పొందిన ఇస్టా కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. దీనికి సంబంధించి మనతో పాటు ఉన్నారు డైరెక్టర్ శ్రీ బి శ్యామ్ సుకుమార్ గారు. ఇప్పుడు మనతో ఉన్నారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సార్తో మాట్లాడొచ్చు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ శ్రావ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్, ఎందుకంటే 21 ఇయర్స్గా ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు అంటే మాటలు కాదు. సో అసలు ఈ ఇస్టా కాలేజ్ గురించి ఎప్పుడు స్థాపించారు, అందులో దీనిలో ఉండేటువంటి కోర్సులు ఏంటి, దీని ప్రత్యేకత ఏంటి సార్? సో ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వీక్షకులకందరికీ మీకందరికీ కూడా నమస్కారం అండి. ఇస్టా కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఇది 1999వ సంవత్సరం ప్రారంభించబడిన సంస్థ. ఇది అనేక మంది విద్యార్థులు చదువు కంప్లీట్ అయిన తర్వాత జాబ్స్ లేకుండా నిరుద్యోగ సమస్యతో వాళ్ళు కష్టపడుతున్న ఈ సమయంలో నేను నా స్నేహితుడు సంజయ్ కిరణ్ కలిసి ఒక మంచి పనిని మేము పూనుకున్నాము. ఇది హన్మకొండ వరంగల్లో, హన్మకొండ నడిబొడ్డులో కాకతీయ యూనివర్సిటీకి ఫస్ట్ గేట్ దగ్గర డబ్బాలు అనే యూనివర్సిటీ డబ్బాలు అనే ప్లేస్లో హనుమాన్ నగర్లో ఈ కాలేజ్ని మేము ఎస్టాబ్లిష్ చేశాము. ఇప్పుడు ఒక పెద్ద కాలేజ్ ఇది. సో తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వారి ఆమోదంతో కాకతీయ యూనివర్సిటీ అఫిలియేషన్తో ఈ కోర్స్ని నడిపిస్తున్నాము. ఇది 1999 నుంచి, అనగా 21 ఇయర్స్ అండి. వందల మంది మా కాలేజీ విద్యార్థులు చక్కగా లైఫ్లో సెటిల్ అయ్యారు. సో దీనికి మేము డిఫరెంట్ కోర్సెస్ కూడా మేము నడిపిస్తున్నాము. హన్మకొండ, వరంగల్. సో అంతకుముందు ఎక్కువ ఈ ఎడ్యుకేషన్ కోసం హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చదవాలంటే ముంబైకో లేకపోతే హైదరాబాద్కు, తర్వాత బెంగళూరుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ ఈ హోటల్ మేనేజ్మెంట్ విద్యని ప్రారంభించాము అని అంటే మేమే. అది ఇస్టా కాలేజే. సో 1999లో ప్రారంభించాము. బై గాడ్స్ గ్రేస్ చాలా చక్కగా నడుస్తూ ఉంది. అనేక మంది విద్యార్థులు మన దగ్గర ట్రైన్ అప్ అయి వారి జీవితాలలో సెటిల్ అవుతూ ఉన్నారు. ఇది ఇస్టా ప్రస్థానం. సూపర్ సార్, ఇన్ని ఇయర్స్ ఇంత సక్సెస్ఫుల్గా నడిపించారంటే. అయితే ఫస్ట్ ఈ కోర్సులో జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ ఒక స్టూడెంట్స్కి ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ ఏంటి సార్? ఈ కోర్స్ చేయాలి అని అంటే మీరు దీంట్లో 3 రకాల కోర్సెస్ ఉన్నాయండి మన కాలేజ్లో. తెలంగాణ ప్రభుత్వం చేత నడిపిస్తున్న 1 ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా. ఈ కోర్స్ చేయాలంటే ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఏదైనా చేసిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, తెలంగాణ ఓపెన్ స్కూల్ పాస్ అయిన వాళ్ళు ఈ 1 ఇయర్ కోర్స్ చేయవచ్చు. జీవితంలో త్వరగా సెటిల్ అవ్వాలి, మాకు బాధ్యతలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఈ 1 ఇయర్ కోర్స్ చేయవచ్చు. రెండవది 10th క్లాస్ క్వాలిఫికేషన్తోని, 10వ తరగతి క్వాలిఫికేషన్తోనే. ఒకవేళ ఇంటర్మీడియట్లో మీరు ఫెయిల్ అయినా ఏమీ చింతించాల్సిన పని లేదు. అద్భుతమైన కోర్స్ అండి. సో 1.5 ఇయర్ కోర్స్ని మీరు ఇంటిగ్రేటెడ్ పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ 1.5 ఇయర్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో. ఇప్పుడు కరోనా చేత చాలామంది విద్యార్థులు పాస్ అయ్యారు. మీకందరికీ మేము మా కాలేజ్ తరఫున స్వాగతం తెలియజేస్తున్నాం. మీరు అద్భుతంగా 18 ఇయర్స్ లోపల మీరు సెటిల్ అవ్వడానికి ఇది ఒక మంచి అద్భుతమైన కోర్స్ అండి. సో తర్వాత 3 ఇయర్స్ డిగ్రీ కోర్స్, 3 సంవత్సరముల కాకతీయ యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్న, కాకతీయ యూనివర్సిటీ ద బెస్ట్ యూనివర్సిటీ అది. సో ఇది ఆఫర్ చేస్తున్న 3 ఇయర్స్ డిగ్రీ కోర్స్ బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఈ బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఎలాంటిదంటే బీబీఏతో సమానం అన్నమాట. మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి దీంట్లో. బీకామ్, బీఎస్సీ, బీటెక్, తర్వాత బీఫార్మసీ ఎట్లనో. ఇది ఒక మంచి ప్రొఫెషనల్ కోర్స్. ఈ ప్రొఫెషనల్ కోర్స్ చేయాలి అని అంటే జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు, లేకపోతే తెలంగాణ ఓపెన్ స్కూల్ ద్వారా 11th సర్టిఫికేట్ అట్లా చేస్తే చాలు. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో మన దగ్గరికి వస్తే
ఓకే, వాళ్ళ క్వాలిఫికేషన్ని బట్టి ఏ కోర్స్ చేసుకుంటే బాగుంటుంది, వాళ్ళకి ఏది వాళ్ళు త్వరగా సెటిల్ కావాలా అట్లయితే డిప్లొమాస్ చేయవచ్చు, లేదు గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ చేయొచ్చు. ఇది ప్రొఫెషనల్ డిగ్రీ. ఈ డిగ్రీ చేసిన తర్వాత వాళ్ళు గ్రూప్స్ రాసుకోవచ్చు, బ్యాంకింగ్ సెక్టార్లో వెళ్ళవచ్చు, ఇన్సూరెన్స్ సెక్టార్లో వెళ్ళవచ్చు. ఓకే, అబ్రాడ్ విద్యార్థి అంటే విదేశాలలో విద్యను అభ్యసించవచ్చు. నేను అది తర్వాత నేను షేర్ చేసుకుంటాను. అయితే సార్, ఓకే 3 years డిగ్రీ, ఓకే మామూలు డిగ్రీస్ లాగే 3 years డిగ్రీ చేస్తే ఖచ్చితంగా మనకి జాబ్ వస్తుందని గారు, ఈ షార్ట్ టర్మ్ కోర్సులు ఏవైతే ఉన్నాయో 1 year 1.5 year, దీనివల్ల ఎంతవరకు యూజ్ ఉంటుంది అంటారు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి? 1 year 1.5 year మీరు లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వాలి అని అనుకుంటే, మాకు బాధ్యతలు ఉన్నాయి, మేము ఎక్కువ చదవలేము, అఫోర్డ్ చేయలేము, టైం స్పేర్ చేయలేము అని అనుకుంటే మీరు తప్పకుండా ఈ 1 year 1.5 year కోర్స్ చేసుకుంటే చాలండి. 1 year 1.5 year కోర్స్ చేసిన వాళ్ళు శ్రావ్య దుబాయ్లో, యుఏఈ అంటే మిడిల్ ఈస్ట్లో, సింగపూర్, మలేషియా ఇలాంటి కంట్రీస్లలో ఉండి తర్వాత వాళ్ళు యూరప్కి ఫ్లై అవుతున్నారు. ఈవెన్ క్రూజ్ లైన్స్ ద్వారా అంటే పెద్ద పెద్ద షిప్స్ ద్వారా వాళ్ళు, అంటే షిప్స్ అంటే ఇట్స్ ఎ ఫ్లోటల్ అనమాట, అంటే విచ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్. సో అలాంటి పెద్ద క్రూజ్ లైన్స్లో, ఓకే టైటానిక్ లాంటి షిప్స్లలో వాళ్ళు జాబ్స్ చేస్తే ఈవెన్ అమెరికాలో చేస్తున్నారు విత్ 1 year క్వాలిఫికేషన్. జస్ట్ 1.5 year క్వాలిఫికేషన్తో కెనడాలో జాబ్స్ చేస్తున్నారు. ఇంత అద్భుతమైన అవకాశం. నాట్ ఓన్లీ దట్, మల్టీనేషనల్ కంపెనీస్లలో, జీ లాంటి కంపెనీస్లలో, ఓకే చాలా మల్టీనేషనల్ కంపెనీస్లలో మా విద్యార్థులు 1 year 1.5 year చేసిన వాళ్ళు కూడా చేస్తున్నారు. సో చాలా పేద విద్యార్థులు, గ్రామాల్లో నుండి వస్తున్న వాళ్ళు, ఓకే లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వాలి, మాకు బాధ్యతలు ఉన్నాయి అనుకునే వాళ్ళు ఈ 1 year 1.5 year డిప్లొమా చేస్తే చాలండి. మన తెలంగాణ గవర్నమెంటే ఎగ్జామ్స్ పెడుతుంది, సర్టిఫికేట్స్ కూడా గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది. ఈ సర్టిఫికేట్స్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. 21 సంవత్సరాలుగా ఇది మా అనుభవం. అయితే ఈ 21 years ఆఫ్ కెరియర్లో ఒకప్పుడు హోటల్ మేనేజ్మెంట్ అంటే కొంచెం పేరెంట్స్ భయపడే సిచ్యువేషన్స్ ఉండే, ఇప్పుడు అలా కాదు, మాక్సిమం ఎంకరేజ్ చేస్తున్నారు. కాకపోతే మీరు ఎలా అయితే విలేజెస్లో ఉన్నారో ఆ విలేజెస్లో ఇంకా అంతవరకు అవేర్నెస్ రాని పరిస్థితులు కొన్ని గ్రామాల్లో ఉన్నాయి. ఎంతవరకు సెక్యూర్డ్ అంటారు మనం హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయడం అనేది? ఎందుకంటే పేద విద్యార్థులకి ఆ చదువుకున్న తర్వాత ఉద్యోగం వస్తేనే వాళ్ళకి లైఫ్. అవును. సో ఈ హోటల్ మేనేజ్మెంట్ ఎంతవరకు సెక్యూర్డ్ అంటారు? చాలా సెక్యూర్డ్ రంగమే హోటల్ ఇండస్ట్రీ అండి. ఒక హోటల్ ఎస్టాబ్లిష్ చేయాలంటే, ఒక 3 star హోటల్ నుంచి 5 star హోటల్ వరకు ఎస్టాబ్లిష్ చేయాలంటే 1000 కోట్ల రూపాయలు డబ్బు వెచ్చించాల్సిన పరిస్థితి. సో గర్ల్స్ ఎవ్రీవేర్ సెక్యూర్డ్. మంచి ఇండస్ట్రీ, గ్లామరస్ ఇండస్ట్రీ. క్రికెటర్స్, పాలిటీషియన్స్, ఒక పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్స్, కలెక్టర్స్, తర్వాత క్రికెటర్స్, ఫిలిం స్టార్స్, ఓకే ఈ గ్లామరస్ వరల్డ్ ఓకే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఈ రంగంలో దూసుకుపోదాం అనుకునే వాళ్ళు, హాయిగా జీవితాన్ని గడుపుదాం అనుకున్న వాళ్ళు, కంఫర్టబుల్గా ఉందాం అనుకున్న వాళ్ళకి హైలీ సెక్యూర్డ్ జాబ్ అండి ఇది. ఒకసారి నువ్వు ఎంటర్ అయితే ఇండస్ట్రీలో చక్కగా జనరల్ మేనేజర్ వరకు, ఒక మామూలు దశలో ఎంట్రీ లెవెల్లో జాబ్ చేసిన వాళ్ళు జనరల్ మేనేజర్ వరకు కూడా వెళ్ళవచ్చు అనమాట. చాలా తక్కువ క్వాలిఫికేషన్తో కెరియర్ ప్రారంభించిన వాళ్ళు, ఆహ్లాదకరమైన వాతావరణం, ఆకర్షణీయమైన జీతభత్యాలు, తర్వాత కెరియర్ డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. వీళ్ళకి ప్రమోషన్స్ ఉంటాయి. తర్వాత వీళ్ళు అబ్రాడ్కి వెళ్ళడానికి ఈ చిన్న ఎక్స్పీరియన్స్ కూడా మన చిన్న చిన్న హోటల్స్లోనే ఎక్స్పీరియన్స్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. వెరీ సెక్యూర్డ్, మనము ఎంకరేజ్ చేయాల్సిన ఫీల్డ్ ఇది అనమాట. సో గ్రామీణ ప్రాంతాల్లోని తల్లిదండ్రులకు నేను సజెస్ట్ చేసేది, తర్వాత విన్నవించుకునేది ఏంటంటే, మీరు ఏమాత్రం చింతించకుండా ట్రెడిషనల్ కోర్సెస్, ఏదో బీ ఫార్మసీ, బీటెక్, ఇది ప్రొడక్షన్ ఎక్కువైపోయిందండి ఈ రోజులలో. మనం చూస్తున్నాం కదా, ఎక్కడ చూసినా బీ ఫార్మసీ, బీటెక్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సో బట్ హోటల్ మేనేజ్మెంట్ రంగంలో ఇది అనేక రంగాలలో జాబ్స్ వస్తాయి కాబట్టి ఒకే కోర్స్ చాలా రంగాలలో జాబ్స్ చేసుకోవచ్చు. మీరందరూ మీ పిల్లల్ని ప్రోత్సహించండి. మన కాలేజ్ హన్మకొండలో ఉంది, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, బెంగళూరు, ఇట్లా డిఫరెంట్, కర్ణాటక, డిఫరెంట్, మహారాష్ట్ర, ఓకే అంతర్రాష్ట్ర స్టూడెంట్స్ కూడా మన దగ్గర ఉన్నారు. హాస్టల్ ఫెసిలిటీ బాగుంది. సో దూర ప్రాంతాల్లో నుండి వస్తున్న వాళ్ళకి ఉచిత వసతి ఇస్తున్నాం. కాబట్టి మీరు తప్పకుండా ఎవరైనా మీరు మీ స్టూడెంట్స్ని, మీ పిల్లల్ని పంపించండి.
అయితే జనరల్గా బిహెచ్ఎంసీటీ డిగ్రీ కోర్సెస్ అంటూ ఉంటారు, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి శ్యామ్ గారు. ఓకే, సో 3 years డిగ్రీ కోర్స్ అండి. నేను ముందే చెప్పాను, బీటెక్, బీకామ్, బీఎస్సీ ఇది ఎట్లాగో సేమ్ అదే సమానమైనది. రేపు ఈ కోర్స్ అయినాక ఐఏఎస్, ఐపీఎస్ ఇట్లాంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2 రాసుకోవచ్చు, టూరిజం డిపార్ట్మెంట్లో జాబ్స్ చేసుకోవచ్చు. ఎయిర్లైన్స్ అత్యధికంగా వెరీ ఆకర్షణీయమైనది ఏంటంటే ఎయిర్లైన్స్ రంగం. ఈ రంగాలలో జాబ్స్ చేసుకోవచ్చు, బ్యాంకులలో చేసుకోవచ్చు, ప్రొఫెషనరీ ఆఫీసర్స్గా వెళ్ళవచ్చు అండి, ఇన్సూరెన్స్ కంపెనీస్లలో ఆఫీసర్స్గా, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్గా వెళ్ళవచ్చు, ఎయిర్లైన్స్లలో ఫ్లైట్స్లలో వెళ్ళవచ్చు, ఏరోస్టెస్, ఫ్లైట్ స్టీవర్డ్స్ ఇట్లాంటి జాబ్స్ చేయవచ్చు. అది తర్వాత గ్రౌండ్ టికెటింగ్ స్టాఫ్గా కూడా చేయవచ్చు. ఈ 3 years డిగ్రీ కోర్స్ ఇది ఈక్వల్ కదా, డిగ్రీ 3 సంవత్సరాల పట్ట కదా వీళ్ళు పొందేది. ఈ 3 years తర్వాత ఒకవేళ విదేశీ విద్య చేద్దామనుకున్న వాళ్ళకి ఒక గొప్ప గుడ్ న్యూస్ ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వం, మన కేసీఆర్ గారి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకి 20 లక్షల రూపాయలు ఇస్తున్నదండి గ్రాంట్గా. 20 lakhs rupees విదేశీ విద్య చేద్దామనుకున్న వాళ్ళకి ఎస్సీ డెవలప్మెంట్ నుండి, ఎస్సీ కార్పొరేషన్ నుండి, ట్రైబల్ కార్పొరేషన్స్ నుండి 20 లక్షల రూపాయలు ఇస్తున్నారు. మైనారిటీస్కి, ఓబీస్కి, తర్వాత ఎకనామికల్లీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 10 lakhs rupees ఇస్తున్నారండి. ఎంత అద్భుతమైనదండి. ఈ డబ్బు సహాయంతో, మన ప్రభుత్వం ఇస్తున్న ఈ ప్రోత్సాహంతో విదేశీ విద్య కూడా చేయవచ్చు. మా కాలేజ్లో టోఫెల్, జిఆర్ఈ, ఓకే, ఇట్లాంటి ఐఎల్స్ ఎగ్జామ్స్ రాయడానికి కోచింగ్ ఇస్తున్నాం. ఓకే, ఇంగ్లీష్ వీళ్ళకి మేము కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తాం, శబ్దజాలం, పదజాలం, ఇవి అంటే వొకాబులరీ నుంచి సింపుల్ గ్రామరు, కాన్వర్జేషన్ మెథడ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి చక్కగా నేర్పిస్తాం. సో వాళ్ళు ఇమ్మీడియట్గా ఇంగ్లీష్లో మాట్లాడతారు. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైనా ఇంగ్లీష్లో మాట్లాడతారు, అబ్రాడ్కు ఎగిరిపోవచ్చు, వాళ్ళ కళ నెరవేర్చుకోవచ్చు. సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఎలాంటిదో హోటల్ ఇండస్ట్రీ అలాంటిదండి. ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా ఇప్పుడు డెవలప్ అవుతున్న ఇండస్ట్రీ టూరిజం, ఎయిర్లైన్స్, ట్రావెల్, హోటల్ ఇండస్ట్రీ. సో 3 years డిగ్రీ చేసుకున్న వాళ్ళకి ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంకొకటి, 3 years డిగ్రీ చేయాలనుకుంటే మన తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా స్కాలర్షిప్స్ ఇస్తున్నదండి. అందరికీ స్కాలర్షిప్స్ ఇస్తున్నది, ఫీ రీంబర్స్మెంట్ ఇస్తున్నది అనమాట కదా. వాళ్ళ ఫీజు గవర్నమెంట్ కడుతున్నది. 35,000 rupees గవర్నమెంటే కడుతున్నది ప్రతి విద్యార్థికి. ఓకే, సర్టెన్ ఇన్కమ్ లెవెల్స్లో ఉన్న వాళ్ళకి. మీరు ఈ వివరాలన్నీ మా కాలేజ్ నెంబర్స్ అన్నీ కనబడుతున్నాయి కదా, సో మీరు కాల్ చేస్తే మేము చెప్తాము. సో ఇంత అద్భుతమైన ప్రోత్సాహం గవర్నమెంట్ నుండి వస్తుంది. మేము కూడా సామాజిక బాధ్యతలో భాగంగా దిగువ, ఉన్నత శ్రేణి, మధ్యతరగతి వాళ్ళకి అనుకూలంగా చాలా తక్కువ, అంటే వాళ్ళకు ఎవరైనా అఫోర్డ్ చేయగలిగిన ఫీజే పెట్టామండి. సో ఇవన్నీ డీటెయిల్స్ మీరు కాలేజీని అప్రోచ్ అవుతే మీకు తెలియజేస్తాము. ఇది 3 years డిగ్రీలో ఉన్న అద్భుతమైన విషయాలు. సార్, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మేము ఒకసారి ఏవి ద్వారా చూడాలనుకుంటున్నాం. సో ప్లీజ్ ఏవి ప్లీజ్. The best hotel management awardee college in historical city of Warangal. In 1999, my friend A. Sanjay Kiran and myself, we have started this institution. From that day onwards, we are very successful in providing placements to our students. మన ఓరుగల్లు పట్టణంలో మొట్టమొదట స్థాపించబడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎక్సలెన్సీ అవార్డు పొంది చరిత్ర సృష్టించిన ఏకైక కళాశాల ఇస్టా. Hotel Management లో MBA in Hotel Management and Tourism, BSc in Hotel Management and Catering Science, Bachelor of Hotel Management, PG Diploma in Hotel Management and Catering Technology, Diploma in Hotel Management courses ని మేము ఆఫర్ చేస్తున్నాము. ఈ కోర్సెస్ ద్వారా దేశ విదేశాల్లోని హోటల్స్లలో ఉద్యోగాలు కల్పిస్తున్నాము. After completion of these courses, job opportunities will be in government tourism, star hotels in India and abroad, airlines, railways, multinational companies, banks, insurance companies, cruise lines, software companies, etc. గత 18 సంవత్సరాలుగా వేల సంఖ్యలో గ్రామీణ పట్టణ విద్యార్థులను తీర్చిదిద్దిన విద్యా సంస్థ ఇస్టా. The dedicated and highly qualified faculty members for the all-round development of our students.
regular practicals in all departments. Here we are in production lab. We learn how to prepare multi-cuisine dishes like Italian, Mexican, Chinese and Indian, by which we are eligible to work in multi-cuisine restaurants and international hotels. విద్యార్థులకు అర్థమయ్యే విధంగా అత్యుత్తమ బోధన, విద్యార్థుల సమగ్రాభివృద్ధికై అహర్నిశలు కృషి చేస్తూ వారి ప్రగతి లక్ష్యంగా విజయవంతంగా ముందుకు సాగిపోతున్నాం. ISTA's iconic achievements. Thousands of our farmer students in various countries like USA, UK, Canada, Australia, China, Singapore, Malaysia, Dubai, Kuwait, Bahrain, Saudi, Qatar and many more countries. Our students got selected to render services in the World Leaders Summits. Our students are also working at the Rajiv Gandhi International Airport, Hyderabad, Bangalore, Dubai, Qatar. Our tie-ups with many international consultancies. Namaste, I'm Poonam from Assam. I'm very much proud to join ISTA College of Hotel Management. The college management and the experienced faculties has given a tremendous support for my professional growth. Hello friends, I'm Manikanta. I completed my internship in China as part of my BHM second year course, where I used to get 20 to 25,000 rupees as a stipend. Our college management assures you 100% placements. So, for your better future, please join in our ISTA. Thank you. గత 18 సంవత్సరాలుగా మేము మా అధ్యాపక బృందం మా విద్యార్థుల కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తా ఉన్నాం. మీ పిల్లలు జీవితంలో సెటిల్ అవ్వాలని మీరు ఆశిస్తున్నారా? మీ కలలు, మీ స్వప్నాలు నిజం చేసుకోవాలనుకుంటున్నారా? రండి మా కాలేజీలో జాయిన్ చేయించండి. ఇలా దేశ విదేశాలలో టూరిజం, ఎయిర్లైన్స్, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ అత్యుత్తమ విద్యను అందిస్తూ విద్యార్థి శ్రేయస్సుకై అన్ని రంగాలలో కృషి చేస్తూ ప్రగతి పదంలో దూసుకెళ్తున్న ISTA. అందరికీ అందుబాటులో ఫీజు, గ్రామీణ పట్టణ విద్యార్థులకు ఉచితంగా ఇంగ్లీష్ మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ నేర్పిస్తూ ఉచిత వసతినిచ్చి చదువులో వెనుకబడిన వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ పార్ట్ టైం జాబ్స్, కోర్సులో భాగంగా అంతర్జాతీయ ట్రైనింగ్ తో 100% ఉద్యోగాలు కల్పిస్తున్న ఏకైక సంస్థ ISTA. మన వరంగల్లో MBA ఇన్ టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సును అందిస్తున్న ఏకైక సంస్థ ISTA. ISTA ఇంటర్నేషనల్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, ఏషియన్ శ్రీదేవిమాల ఎదురుగా, హన్మకొండ, వరంగల్ అర్బన్, తెలంగాణ. రైట్, వెరీ నైస్. అయితే సార్, ఇప్పుడున్న కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో 2 years నుంచి సిచ్యువేషన్ ఎలా ఉందో అన్ని రంగాలు బాగా ఎఫెక్ట్ అయ్యి ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ జాయిన్ అయితే కనుక అబ్రాడ్లో అట్లా జాబ్స్ ఛాన్సెస్ ఏ విధంగా ఉన్నాయి సార్ అసలు ప్రజెంట్ సిచ్యువేషన్లో? అయితే ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఈ కరోనా టైంలో, కోవిడ్ టైంలో ఎక్కువ ఇప్పుడు హోటల్స్ అన్నీ కూడా పుంజుకున్నాయన్నమాట. రీస్టార్ట్ అయింది ఇండస్ట్రీ అంతా కూడా. ట్రావెల్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఒక్కొక్క దేశంకి ట్రావెల్ స్టార్ట్ అయిపోయింది. సో ఎయిర్లైన్ జాబ్స్, హోటల్ ఇండస్ట్రీ, హోటల్ జాబ్స్, తర్వాత టూరిజంలో రకరకాల టూరిజం ఉంది కదా. హెల్త్ టూరిజం ఉంది, ఓకే. తర్వాత సైట్ సీయింగ్ లాంటి ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు. ప్లెజర్ ట్రిప్స్ ఉన్నాయి, అఫీషియల్ ట్రిప్స్ ఉన్నాయి. వీటన్నిటి కూడా దాని తర్వాత ఒకటి స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎడ్యుకేషన్ టూరిజం కూడా ఉంది. సో ఇప్పుడు ఈ కోర్స్ చేసిన పిదప వెంటనే ఇమ్మీడియట్గా ఇప్పుడున్న పిల్లలు చాలా లక్కీ ఫెలోస్ అనమాట. ఈ బ్యాచెస్లో కనుక వీళ్ళు జాయిన్ అయితే సూన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ కోర్స్, ఈ కోర్స్ కంప్లీట్ కాగానే విదేశాలలో చక్కగా జాబ్స్ ఉన్నాయి. విదేశాలలో మా పిల్లలు 100ల సంఖ్యలో ఉన్నారు. ఇందాక మీరు చూశారు కదండి. సో విదేశాలకి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ఉచితంగా ఫ్రీ రిక్రూట్మెంట్ పద్ధతి ద్వారా, అంటే నయా పైసా ఖర్చు లేకుండా, టికెట్స్ ఖర్చు కూడా హోటల్ ఇండస్ట్రీయే భరిస్తారు. అవన్నీ ఇట్లాంటి అవకాశం మన కాలేజ్ కల్పిస్తుందండి. రెండవది, తక్కువ సర్వీస్ ఛార్జ్తో జెన్యూన్ కన్సల్టెన్సీస్.
21 సంవత్సరాలలో ఎవరు జెన్యూను, మా పిల్లలు మా ఆలంని అంటే మా స్టూడెంట్స్ ఇంతకుముందు వెళ్ళిన వారు ఎవరి ద్వారా వెళ్ళారు, ఇదంతా మాకు అనుభవం ఉంది, మాకు డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉన్నాయి. మేము విదేశీ పర్యటనలు చేశాము. అమెరికా, తర్వాత సింగపూర్, మలేషియా, దుబాయ్, షార్జా, అబుదాబి ఇవన్నీ కూడా మేము పర్యటనలు చేసి హోటల్స్తో కన్సల్టెన్సీస్తో మేము డైరెక్ట్ ఒప్పందాలు కూడా మేము చేసుకున్నాము. సో వాళ్ళకి ఏది రిక్వైర్మెంట్ ఉందో ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనుభవశాలురైన అధ్యాపకులతోని అన్ని అద్భుతమైన ల్యాబ్స్ మన దగ్గర ఉన్నాయి. మనది చాలా పెద్ద బిల్డింగ్. ఓకే, డబ్బాల సెంటర్ దగ్గర అంటే యూనివర్సిటీ ఫస్ట్ గేట్ దగ్గర. ఓకే, సో డబ్బాల సెంటర్లో హనుమాన్ నగర్లో పెద్ద బిల్డింగ్లో అన్ని ల్యాబ్స్ మన దగ్గర ఉన్నాయి. అద్భుతమైన లైబ్రరీ ఉంది, తర్వాత కంప్యూటర్స్ ల్యాబ్ ఉంది, అన్ని ఆల్ డిపార్ట్మెంట్ ల్యాబ్స్ ఉన్నాయి. మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్నవాళ్ళు, మేము ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్నవాళ్ళం. సో పిల్లలు చక్కగా జీవితంలో సెటిల్ అవ్వడానికి ఒక చదువుల్లో వెనుకబడిన వారి పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపెడుతూ వాళ్ళు విదేశాలకు వెళ్ళాలన్న కళ నెరవేర్చుకోవడానికి, తమ పిల్లల్ని విదేశాలలో చూడాలన్న పేరెంట్స్ యొక్క కళ నెరవేర్చడానికి ఇష్టబద్ధురాలైంది. అయితే ఓకే, ఈ హోటల్ మేనేజ్మెంట్ జాబ్ చేయడం వరకు ఓకే సార్. కాకపోతే కొంతమందికి ఏంటంటే బిజినెస్ చేయాలి అని ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే హోటల్స్ ఇవన్నీ బాగా నడుస్తూ ఉన్నాయి, ఎక్కువ డిమాండ్ ఉన్నది కూడా. సో ఇన్ కేస్ బిజినెస్ చేయాలి అనుకుంటే, ఒక హోటల్ ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటే కనుక మీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది, ఎలాంటి గైడెన్స్ ఇస్తారు సార్ వాళ్ళకి? ఇప్పుడు మా విద్యార్థులు విదేశీ విద్య చేయాలనుకుంటున్న వాళ్ళకి మేము కన్సల్టెన్సీ ప్లస్ విద్యార్థులను వాళ్ళని ఇద్దరిని కలిపేసాం అన్నమాట. సో గైడ్ చేస్తూ ఉన్నాం. ఓకే, ఆఫీసర్స్కి కూడా వెళ్ళి వారితో మాట్లాడి గైడ్లైన్స్ ఇస్తూ పిల్లలని ప్రోత్సహిస్తున్నాం, స్టూడెంట్స్ని. అదేవిధంగా పిల్లలు ఎవరైనా స్టూడెంట్స్ ఓకే వాళ్ళ సొంత యంగ్ ఎంటర్ప్రీనర్గా స్కిల్ ఇండియాలో భాగంగా, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన డియర్ ప్రైమ్ మినిస్టర్ గారు, రెస్పెక్టబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఏదైతే ప్రోత్సహిస్తున్నారో యువతని, ఓకే ఓన్ ఎస్టాబ్లిష్మెంట్స్ కోసం. అందరు గవర్నమెంట్ జాబ్స్ అంటే ఎట్లా అండి, కష్టం కదా. సో ఓన్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటే వారు ఎంప్లాయర్స్ అవుతారు. వారు ఒక రెస్టారెంట్ పెట్టుకోవచ్చండి. ఓకే, విదేశాలలో పెట్టవచ్చు, ఇక్కడ పెట్టవచ్చు. బేకరీస్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, పికిల్ మేకింగ్ సెంటర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇట్లాంటివి పెట్టడానికి మన కార్పొరేషన్స్, గవర్నమెంట్ యొక్క ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషను లోన్స్ ఇస్తున్నాయి పిల్లలకి ఈ సర్టిఫికేట్స్కి. కాబట్టి విద్యార్థులు ఎంత ఫార్చునేట్ అంటే మన చిన్నప్పుడు లేని అవకాశాలు ఈ కాలపు విద్యార్థులకు ఉన్నాయి. ప్రభుత్వం అద్భుతంగా ఈ కరోనా టైంలో కూడా ప్రోత్సాహాలు ఇస్తున్నాయి. సో అట్లా వాళ్ళ ఓన్ ఎస్టాబ్లిష్మెంట్స్ చేయడానికి మేము కంప్లీట్గా గైడ్లైన్స్ ఇస్తాము. మేము వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తాము, ఎట్లా నడిపియాలా ఇదంతా కూడా ట్రైనింగ్ ఇస్తాము వాళ్ళని. పర్సనల్ ఓకే ప్రాజెక్ట్స్ చేసుకునేటట్టుగా మా విద్యార్థులు గ్రాడ్యుయేషన్ మాది 3rd ఇయర్ పిల్లలు వాళ్ళ ప్రజెంటేషన్స్ చూస్తుంటే అమేజింగ్ ఉంటుంది అన్నమాట. చాలా అద్భుతంగా పిల్లల నాలెడ్జ్ ఎక్వైర్ చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో ప్రాక్టికల్స్ కాలేజీలో చేస్తాము, హోటల్ ఇండస్ట్రీకి వాళ్ళని పంపించి వాళ్ళకి ఎక్స్పోజర్ వచ్చేటట్టుగా చేస్తాము. అవసరం సార్. అయితే బీసీ, ఎస్టీ, మైనార్టీలో ఓకే, కాకపోతే ఓసీలో కూడా చాలా మందికి ఆ యాప్రాన్ ధరించాలని, ఆ మాస్టర్ చెఫ్ వేసుకోవాలని చాలా కోరుకుంటుంది. కాకపోతే హోటల్ మేనేజ్మెంట్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది అనే ఒక డౌట్ కూడా చాలా మందికి ఉంటుంది. అది ఎంతవరకు కరెక్ట్ సార్? పేదలైన ఎవరైనా, పేదలైనా నిరుపేదలైనా ఎవరైనా ఈ కోర్సు చేసేటట్టుగా చక్కగా మా కాకతీయ యూనివర్సిటీ డిజైన్ చేసిన, మన తెలంగాణ ప్రభుత్వం సెట్విన్ ద్వారా చేస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ ద్వారా కరికులం డిజైన్ చేసి కోర్సెస్ డిజైన్ చేసిన దీంట్లో ఫీ స్ట్రక్చర్ కూడా మేము కూడా వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడానికి వాళ్ళకి అందుబాటులో తీసుకొని వచ్చాం. కాబట్టి ఎవరైనా చేయవచ్చండి. మాకు స్పెషల్ కన్సెషన్ కావాలనుకున్న వాళ్ళు కూడా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాము, పిల్లలు వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యేటట్టుగా చేస్తాము. ఫీజులు ప్రధాన నగరాలు, పెద్ద పెద్ద పట్టణాలలో ఉన్నట్టుగా ఉండదండి. అద్భుతంగా హన్మకొండలో ద బెస్ట్ కాలేజ్, ద ఫస్ట్ కాలేజ్, ద వన్ అండ్ ఓన్లీ కాలేజ్, అందరికీ అందుబాటులో ఫీజు తెచ్చింది ఇస్టా కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. సో ఆలస్యం ఎందుకు, ఇమీడియట్గా మీరు ఫోన్ చేయవచ్చు. తప్పకుండా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు.
యా అయితే ఎస్ఎస్సి ఇంటర్ చేసిన వాళ్ళకి కూడా ఇంకా ఏమైనా కోర్సెస్ ఉన్నాయా సార్? అలాగే డిగ్రీ కూడా చాలా మంది డిస్కంటిన్యూ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఇంకా ఏమైనా కోర్సెస్ ఉన్నాయా సార్? యా, డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు ఓకే, వాళ్ళు 1 year కోర్స్ చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా బ్యూటిఫుల్గా సెటిల్ అయిపోతారు. బీటెక్స్, బీఎడ్ ఇట్లాంటి ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా ఈ కోర్స్ చేస్తున్నారు మన కాలేజ్లో. సో డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళకు కూడా ఈ 1 year కోర్స్ చేసుకోవచ్చండి. తర్వాత 10th ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ వాళ్ళు, బేసిక్ 10th కంప్లీట్ చేయాలా. 10th మినిమం ఉన్న వాళ్ళు మీరు అప్రోచ్ అవ్వండి, మీకు సూటబుల్ కోర్సెస్ మేము చెప్తాము. వాట్ అబౌట్ గర్ల్స్ సార్? ఎందుకంటే ఎక్కువ ఇలాంటి జాబ్స్ అన్ని అబ్రాడ్ ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. గర్ల్స్కి ఎంతవరకు సెక్యూర్ ఉంటుంది, వాళ్ళకి ఎంతవరకు ఆప్షన్స్ ఉంటాయి అంటారు సార్? బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. గర్ల్స్ అందరు చక్కగా వినండి అమ్మా. ఓకే, ఒక లేడీ యాంకర్ అడిగారు ఈ ప్రశ్న, కాబట్టి మీకు నేను చెప్పే గుడ్ న్యూస్ ఏంటంటే ద బెస్ట్ సెక్యూర్డ్ ప్లేస్ ఈజ్ హోటల్ ఇండస్ట్రీ అమ్మ. మీరు చక్కగా జాబ్స్ పర్ఫామ్ చేయడానికి, మీ లీడర్షిప్ స్కిల్స్ బయట పెట్టడానికి, ఓకే, ఆ ట్రైనింగ్ మేము కాలేజీలో ఇస్తాము. మీరు మీ జీవితంలో అద్భుతంగా రాణిస్తారు. ఒక హెచ్ఆర్ మేనేజర్గా, ఒక పర్సనల్ మేనేజర్గా, లేకపోతే ప్రతి డిపార్ట్మెంట్లో మేనేజర్స్గా, సూపర్వైజర్స్గా, ఓకే, ఫ్రంట్ ఆఫీస్లో రిసెప్షన్, ఇన్ఫర్మేషన్, రిజిస్ట్రేషన్, కంప్యూటర్స్ రంగంలో, ఓకే, కాల్ సెంటర్ రంగంలో, నాన్ టెక్నికల్ స్టాఫ్గా, ఓకే, ఎయిర్లైన్స్ రంగంలో, ఇలా అన్ని రంగాలలో మీరు రాణించగలరు. మీ సొంతంగా యంగ్ ఎంటర్ప్రినర్స్గా, అంటే ఓకే, ఒక యంగ్ బిజినెస్వేత్తగా మీరు సెటిల్ అవ్వచ్చు. అలాంటి రంగమే ఈ హోటల్ రంగం. రైల్వేస్లో జాబ్స్ చేసుకోవచ్చు. గర్ల్స్కి చాలా సెక్యూరిటీ ఉంటుంది. గర్ల్స్ తమ లైఫ్లో చక్కగా సెటిల్ అవ్వడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. తర్వాత ఏమాత్రం సంకోచం లేదండి, చక్కగా గర్ల్స్ సెటిల్ అవుతారు ఈ కోర్సెస్ చేసిన వాళ్ళు. మన కాలేజీలో చాలామంది చేశారు. సో మేము ఆ విషయంలో మీకు చక్కని ప్రోత్సాహం ఇస్తాము. హోటల్ ఇండస్ట్రీలో గర్ల్స్ నిస్సంకోచంగా జాయిన్ అవ్వవచ్చు. అయితే దీనికి సంబంధించి దోస్త్ అప్లై చేయాలా, లేకపోతే అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది కూడా చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో దాని గురించి క్లియర్ చేయండి సార్. యా, సో దోస్తులు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదండి. 3 years డిగ్రీ కోర్స్ చేయాలనుకుంటున్న వాళ్ళు డైరెక్ట్గా మీరు అడ్మిషన్ తీసుకోవడానికి వెసులుబాటు తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఇచ్చింది, మా కాకతీయ యూనివర్సిటీ ఇచ్చింది. సో మన కాలేజ్కి మీరు జస్ట్ సింపుల్ ఫోన్ కాల్ చేసి మీ సర్టిఫికేట్స్ తీసుకొని వస్తే డైరెక్ట్ అడ్మిషన్ ఇవ్వబడుతుంది. మేనేజ్మెంట్ సీట్స్ ఉన్నాయి, ఓకే, మీరు అప్రోచ్ అవ్వచ్చు. తర్వాత మీకు ఫీ రియంబర్స్మెంట్ పథకంలో ఫీజు అతి తక్కువగా కట్టడానికి ప్లాన్స్ ఉన్నాయి. తర్వాత మీకు స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఓకే, ఇంకా పేద విద్యార్థులు అయితే మీకు ప్రైవేట్ జాబ్స్, అంటే పార్ట్ టైం జాబ్స్ కూడా మేము కల్పిస్తాము. సో అట్లా ఫీజు మీరు మినిమం 5,000 to 8,000 ఆ శాలరీ వస్తుంది. కాలేజ్ అయిపోయిన తర్వాత మీరు పార్ట్ టైం జాబ్స్ చేస్తూ మీ హాస్టల్ ఫీజు కట్టుకోవచ్చు, లేకపోతే మీరు కాలేజీలో అతి తక్కువ ఉన్న ఫీజుని కట్టవచ్చు. ఇట్లాంటి ప్రోత్సాహకాలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఓకే, సో దోస్తుకి గురించి వరి అవ్వాల్సిన పని లేదు. డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోండి, వెంటనే కాలేజ్కి రండి. ఆల్రెడీ క్లాసెస్ అడ్మిషన్స్ అవుతున్నాయి. ఓకే, ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది, సో అడ్మిషన్స్ అవుతున్నాయి. ఇంకా రండి, మీరు లేట్ చేయకుండా మీరు మండే నుండి ఈ లోపల అడ్మిషన్స్ తీసుకోవచ్చు. మండే నుండి కూడా క్లాసెస్ అటెండ్ చేయవచ్చు. వావ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా వివరించారు. మాకున్న డౌట్స్ అలాగే మా ఆడియన్స్కి ఉన్న డౌట్లు కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, వెల్కమ్ అమ్మా. సో చూసారుగా వ్యూవర్స్, మండే నుంచి అయితే రండి, జాయిన్ అవ్వండి. ఓపెనింగ్స్ ఉన్నాయని కూడా సార్ చెప్పడం జరిగింది. సో ఇది ఇవాళ మన టార్గెట్ కెరియర్. నెక్స్ట్ వీక్ మరో టార్గెట్ కెరియర్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.